హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. జాక్ సినిమా రివ్యూ యాక్చువల్లీ స్ట్రైట్ టు ద పాయింట్ అండి. ట్రైలర్ కానీ మీకు నచ్చినట్టయితే సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. మీకు ట్రైలరే నచ్చలేదంటే సినిమా నచ్చదు. నో కాంప్లికేషన్స్. ఎందుకంటే డైరెక్టర్ క్లియర్గా సినిమాలో ఏముందో ట్రైలర్లో కూడా అదే పెట్టాడు. ట్రైలర్లో కనుక మీకు సిద్ధు కామెడీ టైమింగ్ నచ్చిందంటే సినిమాలో నచ్చుద్ది, మీరు ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ని చూసి మీకు కాన్సెప్ట్ ఈ రేంజ్ ఆఫ్ నేరేషన్ మీకు నచ్చుందంటే సినిమాలో కూడా సేమ్ అదే ఉంది, ఖచ్చితంగా నచ్చుద్ది. ఎందుకంటే అండి కొన్ని సినిమాలో ట్రైలర్లో ఏదో చూపిస్తారు, సినిమాకి వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇది అలా లేదు, కంప్లీట్గా స్ట్రైట్గా ఉంది. కాబట్టి నో కన్ఫ్యూజన్స్ అనమాట. నాకు ట్రైలర్ యాక్చువల్లీ నచ్చింది, సినిమా కూడా చూసినప్పుడు కూడా నచ్చింది, బాగానే ఉందనిపించింది. కానీ నేను వేరే రివ్యూస్ పెద్ద చూడను, ఎందుకంటే ఆ ఒపీనియన్ నా మైండ్లోకి వస్తుంది కాబట్టి నేను చూడకుండా నాకు అనిపించింది నేను చెప్పాలని ఏది చదవను. కానీ థంబ్నెయిల్స్ వరకు కొన్ని స్క్రాల్ అయ్యేటప్పుడు చూస్తాం, కానీ నాకు అంత పాజిటివ్గా వచ్చేటేం అనిపించలే. కానీ నథింగ్ బ్యాడ్ అండి, సినిమా అయితే బాగుంది. నాకు తెలిసి ఇట్స్ గుడ్ వాచ్. సండే వేరే అది పెద్ద సినిమా లేదు, నాకు అది ఇంట్రెస్ట్ లేదు. ఇంకేదో తమిళ సినిమా, ఇంకేదో బాలీవుడ్ సినిమా ఉంది, తెలుగు సినిమా ఇది ఒకటే. కాబట్టి హ్యాపీగా రిలాక్స్ టైం మీరు వెళ్ళి సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు డిస్కరేజ్ అయితే అవ్వరని నా ఫీలింగ్. ఎందుకంటే ఇట్స్ కూల్. అంటే సిద్ధు నుంచి మీరేం బాహుబలి ఎక్స్పెక్ట్ చేస్తారా? ప్రస్తుతం సిద్ధు ఉన్న సిచ్యువేషన్లో తను ఉన్న మూడ్ ఆఫ్ మూవీ మేకింగ్లో ఇలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే తీసాడు, బాగానే ఉంది. కామెడీ చాలా వరకు బాగా వర్కౌట్ అయిందండి. జాక్ మూవీ గురించి కొంచెం డీటెయిల్గా వెళ్ళే ముందు ఒకవేళ మీరు కానీ వీడియో చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయడం మొత్తం మర్చిపోద్దండి. ఎందుకంటే మీరేమో లైక్ కొట్టరు, ఆ వీడియో ఏమో పురావస్తు శాఖలో దొరికిన వీడియోలాగా యూట్యూబ్ ఛానల్లో చాలా నీట్గా జాగ్రత్తగా అక్కడే ఉంటుందన్నమాట. చాలా మంది కనిపించడంలో వీడియో అక్కడే ఉంటుందన్నమాట, అది ముందుకు పోవడంలా. కాబట్టి మీరు కొంచెం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేస్తే వీడియో కొంచెం ఎక్కువ మంది రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్గా బేసిక్గా సినిమా ప్లాట్ ఏంటంటే, సింపుల్ చెప్పాలంటే మన అఖిల్ అయ్య గారి సినిమా ఏజెంట్ గుర్తొచ్చిందనమాట. అంటే ఇన్ ఏ గుడ్ వే. అది ఎలా అంటే సేమ్ సినిమా లెట్స్ కీప్ ఇట్ రా అన్నట్టు హీరో రాలోకి వెళ్ళాలనుకుంటాడు అనమాట. వెళ్ళాలనుకునే ప్రయత్నంలో హీరో ఏ విధంగా రా వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేస్తాడు, రాలో ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవుతాడు, ఎలా రా ఏజెంట్ అవ్వడానికి ట్రై చేస్తారు, తను చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు రాలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటారు, ఈజ్ దేర్ ఎనీ స్ట్రాంగ్ మోటో బిహైండ్ ఇట్ అనే ఫీలింగ్లో సినిమా అనేది చాలా ఫన్నీ వేలో తీసుకెళ్లారనమాట. అక్కడక్కడ చిన్న గ్లిచెస్ అయితే ఉన్నాయండి, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి సినిమా మేకింగ్లో. బట్ స్టిల్ ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ అనేది మెయిన్ గోల్ కాబట్టి ఆ చిన్న ఫ్లాస్ అనేది మనకు పెద్దగా కనిపించదు అనమాట. ఎప్పుడైతే సినిమా చాలా సీరియస్ యాంగిల్లో పోతుందో అప్పుడైతే ఇది ఇలా ఉందేంటి, ఇది ఎలా ఉందండి, నాకు చాలా క్వశ్చన్స్ వచ్చేసి మనం డిస్కనెక్ట్ అయిపోతాం అనమాట. ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కాబట్టి ఓకే పర్లేదు అన్నట్టు అనిపిస్తాయి. అక్కడక్కడ కొన్ని గ్రీన్ స్క్రీన్ తేడా కొట్టేస్తానంటే అనమాట. ఏంటిది మరి ఇట్లా తీశారు అంటే కొన్ని చిన్న సీన్స్ ఉంటాయి అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక స్కూటీలో వచ్చే సీన్ ఉంటుంది, హీరో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వచ్చే సీన్ ఉంటుంది. అది కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అట్లా మెయిన్ కొంచెం సీరియస్ సీన్స్, కొంచెం హీరో మైండ్నే ఎఫెక్ట్ చేసే సీన్స్ కొన్ని ఉంటాయి చూసారా. అందులో వాళ్ళ మదరు తను స్కూటీలో వెళ్ళే సీన్ ఒకటి ఉంటుంది అనమాట. సినిమా మీరు చూస్తే అర్థమవుతుంది. ఆ సినిమా కొంచెం సోల్ లాంటిది, ఆ సోలు అక్కడ నుంచి అంత రాలేదనిపించింది. కాకపోతే మనం కొంచెం కామెడీ యాంగిల్, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కాబట్టి అది మనం పెద్ద పట్టించుకోవడం, సినిమా అయితే ప్రోగ్రెస్ అయిపోతుంది. కొంచెం థ్రిల్లింగ్గానే ఉందండి, పర్వాలేదు. అంటే లైక్ మరీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లరు ప్రతి సీను క్లైమాక్స్ లా కాకపోయినా సినిమా చూసినంత వరకు ఆ వే ఆఫ్ మూవీ మేకింగ్ కానీ అది కానీ కొంచెం బాగానే అనిపిస్తుంది. చూడండి, ఈ మూవీలో కొన్ని గ్రీన్ స్క్రీన్స్ వాడి కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించినా కూడా ఈ గ్రీన్ స్క్రీన్స్ వీళ్ళు ఎందుకు వారంటే ఏదో లేని బిల్డప్ చూపిద్దామని వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకా తేడా కొట్టేస్తుంది, ఈ అవసరం ఇదంతా అన్నట్టు. కాకపోతే ఆ సినిమాలో జస్ట్ స్టోరీకి తగ్గట్టుగానే అంతవరకే టైట్గా ఉంది కాబట్టి ఆ సీన్స్ కొంచెం గ్రీన్ స్క్రీన్ ఇచ్చినప్పుడు ఏదో బడ్జెట్ ఇష్యూలే అన్నట్టు మనకు ఇగ్నోర్ చేస్తాను అనమాట. అట్ ద సేమ్ టైం సినిమాలో నాకు అంతగా నచ్చని ట్రాక్ వచ్చి హీరోయిన్ ట్రాక్ అండి. ఫ్రాంక్గా చెప్తున్నా, హీరోయిన్ ట్రాక్ ఏదైతే ఉందో యాక్ట్రెస్తో ఉన్న ట్రాక్ మొత్తం సినిమా నుంచి లేపేస్తే సినిమా ఇంకొంచెం గ్రిప్పింగ్ ఉంటుందని నా ఫీలింగ్, నా హానెస్ట్ ఫీలింగ్. ఎక్కడైతే నాకు సినిమా అక్కడక్కడ కొంచెం స్లో అయిందిరా అని ఎక్కడ అనిపించింది తెలుసా, హీరోయిన్ ట్రాక్ దగ్గర, హీరోయిన్తో వచ్చే సాంగ్ దగ్గర. అది జస్ట్ ఏదో ఫార్ములా కోసం పెట్టినట్టుంది కానీ స్టోరీకి దట్ ఈస్ వెరీ 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 అన్నెసరీ. అదొక్కటే మేజర్ ఫ్లా. కానీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిగతా సీన్లన్నీ, ప్రకాష్ రాజ్ గారు ఉన్న సీన్స్, సుబ్బరాజు గారు ఉన్న సీన్స్, నరేష్ గారు ఉన్న సీన్స్ అన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయండి. ఎందుకంటే అంత మంచి పర్ఫార్మర్స్, బేసిక్గా డైరెక్టర్లో కూడా టాలెంట్ ఉంది. లైక్ కొన్ని సీన్స్ అయితే కొంచెం గ్రిప్పింగ్గా తీశాడు, కొన్ని సీన్స్ చాలా బాగా అనిపించింది, ఎక్కడ బోర్ కొట్టదు, ఫన్నీ వేగా ఉంటుందండి. ఇప్పుడు జేమ్స్ బాండ్ని ఎక్స్పెక్ట్ చేయం కదా, సిద్ధు రా ఏజెంట్ అంటే కామెడీ ఫన్ యాంగిల్లో ఉంటుంది. ఎంత చూడాలనుకుంటున్నాం అంత కరెక్ట్ చూసాం. నేనైతే క్లియర్గా చెప్తాను, డిస్కరేజ్ అయితే అస్సలు కాలేదు. సినిమా థియేటర్ నుంచి బయట వచ్చేటప్పుడు పర్లేదరా బాగానే ఉంది సినిమా, మరి ఎందుకు తమిళ ఇట్లా పెట్టారు అనే ఫీలింగ్ అయితే వచ్చా. నాకు బాగా నచ్చింది. ముందుగా ఎలా ఉంటుందని సినిమా అనుకున్నాను, సినిమా కూడా అలాగే ఉంది. ఇకపోతే క్లైమాక్స్ విషయానికి వస్తానండి. నేను మూవీ గురించి చాలా డీటెయిల్గా వెళ్ళడం లేదు, ఎందుకంటే ఇది రివ్యూ వీడియో కాబట్టి మీకు స్పాయిలర్ ఉండకూడదని. కానీ ఒక చిన్న సీన్ చెప్తాను. ఒక సీన్లో రా ఏజెంట్స్ అంతా వెళ్తుంటారనమాట.
దాన్ని హీరో ఏదో కాపాడడానికి వెళ్తుంటాడు. ఆడ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా కనిపించే సీన్ అదనమాట. రాయ్ ఏజెంట్స్ కూడా పైన ఎవరున్నారు ఏంటి కనిపిస్తుంది, కానీ ఏం తెలియనట్టు ఏదో కళ్ళు మూసుకొని దొంగలు వచ్చినట్టు హ్యాపీగా వచ్చేస్తారనమాట హీరో వెనకాల. అది కొంచెం కొంచెం చిన్న చిన్న లాజిక్స్, బిగినర్ మిస్టేక్స్ అవన్నీ. అది కొంచెం చూసుకుంటే సినిమా ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో నా ఫీలింగ్. కాకపోతే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కాబట్టి స్టిల్ అండి క్లైమాక్స్ కూడా నాకు నచ్చింది. లాస్ట్ సిద్ధు ఫైట్ కానీ అది కానీ కొంచెం జాయ్ఫుల్గా బాగాలేదరా, బాగానే ఉంది. ఆ సిద్ధు ఫ్లేవర్ అయితే కనిపించింది. ఐ థింక్ ఎంజాయ్డ్. హోప్ఫుల్లీ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సినిమా థియేటర్కి వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రిప్షన్ ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.